హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఆసరా పెన్షన్ల గురించి అయితే వీడియోలో నేను ఒక అప్డేట్ అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఇంటి వరకు అయితే చూసేయండి. 1.5 లక్షల పెన్షన్లు అయితే రద్దు చేశారు. సో మరి అందులో ఎవరెవరు ఉన్నారు, సో మరి ఏంటనే వివరాలు అయితే వీడియోలో చెప్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. టీజీ తెలంగాణ రాష్ట్రంలో 1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి మృతులు, అలాగే అందుబాటులో లేని వారు, వలస వెళ్ళిన వారు, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, అలాగే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ ఎవరైతే కడుతూ ఉన్నారో సో వారి పేర్లను అయితే తొలగించారు. వీటిలో 1.2 లక్షల గ్రామాల్లో, మిగతావి మున్సిపాలిటీలలో ఉన్నాయి. అటు కొత్త పెన్షన్ల మంజూరుకు వీలుగా 48,000 మంది వికలాంగుల వితంతుల జాబితాను అధికారులు రెడీ చేశారు. సో 1.28 లక్షల మంది పెన్షన్లు సో ఎక్కడెక్కడ నుండి దొరికాయి అంటే సో మృతులు, సో ఎవరైతే చనిపోయి ఉన్నారో సో వాళ్ళ పేర్లు, అలాగే వలస వెళ్ళిన వారు చాలా మంది అయితే ఉంటారు. సో ఎవరైతే వలస వెళ్ళిన వారు ఉన్నారో సో వాళ్ళ పేర్లు, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్, సో ఎవరైతే పేరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటారో సో వాళ్ళ పేర్లు, అలాగే 5 ఎకరాలకు పైగా భూమి, వ్యవసాయ భూమి ఎవరికైతే 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉందో సో వారి పేర్లు, అలాగే ట్యాక్స్ అయితే ఎవరైతే కడతారో సో వాళ్ళే. సో వీరందరి పెన్షన్స్ అయితే చెకప్ చేసి సో రద్దు చేయడం జరిగింది. అలాగే 48,000 మందికి కొత్త పెన్షన్లను అయితే రెడీ చేశారు. సో ఇందులో చూసుకున్నట్లయితే వికలాంగులకు, వితంతువులకు అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్, అలాగే ఫ్రెండ్స్ గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, సో అందులో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అని మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.